నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఈ పరీక్ష జరుగుతుంది. ఇక దేశంలోని 551 నగరాలు, వివిధ దేశాల్లో ఉన్న 14 నగరాల్లో నిర్వహించే పరీక్షకు 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య చేరుకోవాలని ఎన్టీఏ సూచించింది. నీట్ రీ ఎగ్జామ్స్కు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష లీక్ అవడంతో ఎన్టీఏ మళ్లీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. పరీక్షా కేంద్రాలకి మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ ఆభరణాలను నిషేధించారు. వాటర్ బాటిల్ మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతినిచ్చారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, నీట్ ఎగ్జామ్స్కి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? థ్యాంక్ యూ రవి. మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు అవడంతో మరొకసారి రీకనెక్షన్ చేశాను. ఎగ్జామ్ నిర్వహించేందుకు ఈరోజు ఎన్టీఏ సిద్ధమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5,440 పరీక్షా కేంద్రాలు, అదేవిధంగా విదేశాల్లో 14 కేంద్రాల్లో ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి మే 3వ తేదీనే ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. కానీ రాజస్థాన్లో గెస్ట్ పేపర్ లీక్ అయిందంటూ కూడా వార్తలు వచ్చినటువంటి తరుణంలో మే 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఫిషియల్గా నీట్ ఎగ్జామ్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతో పాటు అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12 గంటలకు జరగబెట్టేటటువంటి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో సిబిఐ ఎంక్వైరీ విచారణ కొనసాగుతున్నటువంటి తరుణంలోనే మరొకవైపు నీట్ ఎగ్జామ్కి సంబంధించి మరొకసారి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి చాలా పకడ్బందీగా ఈ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిజాం కాలేజీకి సంబంధించినటువంటి ఈ కాలేజీలో నీట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఇక్కడ చాలా పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి సమస్యలు తలెత్తకుండా ఈసారి చాలా పకడ్బందీగా ఈసారి ఈ ఎగ్జామ్ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని వినియోగించడం జరుగుతుంది. దాంతోపాటు మరొకవైపు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రత్యేకంగా 138,000 ఏఐకి సంబంధించినటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ కొనసాగబోతుంది. దాంతోపాటు మరొకవైపు ఎక్కడికక్కడ కూడా మెటల్ డిటెక్టర్ల ద్వారా ప్రత్యేకంగా చెక్ చేయడం, అదేవిధంగా వచ్చేటటువంటి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోనకి అనుమతిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఆ స్టూడెంట్ దగ్గర మనం ఉన్నటువంటి ఈ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏ ఒక్క వస్తువును కూడా అంటే మొబైల్ ఫోన్లు కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, అదేవిధంగా పెన్ డ్రైవ్లతో పాటు అదేవిధంగా ఏ ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్లు కానీ, పర్సులు కానీ, ఏ ఇతర స్మార్ట్ వాచ్లతో పాటు అదేవిధంగా బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా లోనకి అనుమతించరు. ఓన్లీ లైట్ వెయిట్కి సంబంధించినటువంటి వస్తువులను మాత్రమే, దుస్తులు మాత్రమే అనుమతిస్తారు. మరొకవైపు ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే అంటే 2కి ఎగ్జామ్ ప్రారంభమవుతుంది కాబట్టి 11:30కి లోనకి అనుమతిస్తారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా విద్యార్థులందరినీ కూడా అనుమతిస్తారు. 1:30 తర్వాత ఎవరొచ్చినా సరే ఎగ్జామ్ సెంటర్లోకి లోనికి అనుమతించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఎగ్జామ్ రద్దయినటువంటి తరుణంలో దాదాపు ఎగ్జామ్ రద్దయిన తర్వాత 5 మంది నీటికి సంబంధించినటువంటి విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించేందుకు నీటికి సంబంధించి ఎన్టీఏకి సంబంధించినటువంటి టెస్టింగ్ ఏజెన్సీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా పోలీసులంతా కూడా రావడం జరిగింది. డాగ్ స్క్వాడ్ తీసుకొని మరి ప్రస్తుతం నిజాం కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ సెంటర్కి రావడం జరిగింది. ఇక ప్రత్యేకంగా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మాత్రమే ఈ ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థుల్ని అనుమతించబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి దాదాపు 22,79,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. విద్యలో ప్రవేశం కోసం ప్రతి ఏటా కూడా 12th కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటారు. దీనికి
దేశవ్యాప్తంగా కూడా 22,79,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే మరొకసారి దేశవ్యాప్తంగా నీటికి సంబంధించినటువంటి రీ ఎగ్జామ్ అయితే కొనసాగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ ప్రారంభం కాబోతుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.